गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री सरस्वत्यै नमः नम पार्वतीपते हर हर महादेव शंभो शंकर మాఘమాసంలో ఈ రోజు 5వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 5వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. దిలీప్ మహారాజా వశిష్ఠుల వారు చెప్తున్నారు, సుమిత్రుడి కథ ఈశ్వరుడు పార్వతికి చెప్పిన రీతిగా విన్నావు కదా, ఇంకో కథను కూడా ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు, అది చెప్తున్నాను విను. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని కనుక పూజిస్తే శ్రీహరి కటాక్షానికి పాత్రులవుతారు అనగానే పార్వతీదేవితో శంకరుడు అలా అనగానే పార్వతి అన్నది, నాథా, లక్ష్మీనారాయణులు వ్రతం చేస్తే మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుందని చెప్పారు కదా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పండి. అప్పుడు మహేశ్వరుడు చెప్పడం ప్రారంభించాడు. దశమి నాడు ప్రాతకాలంలోనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డును గాని ఇంటి వద్ద గాని మండపం నుంచి ఆ మండపాన్ని ఉంచి ఆ మండపంని ఆవు పేడతో అలకాలి, పంచరంగులతో ముగ్గులు పెట్టాలి, మండపం మధ్య 8 అష్టదళ పద్మం వేయాలి, అన్ని రకాల పుష్పాలు ఫలాలు తీసుకొచ్చి లక్ష్మీనారాయణుని మండపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకి గంధం, కర్పూరం, అగరు మొదలైన ద్రవాలు పూసి పూజించాలి. అలానే కలశ స్థాపన కూడా చేయాలి. ఒక సాలగ్రామాన్ని ఆ మండపం మధ్యలో ఉంచాలి. ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించాలి. వారి చేత ధూపదీప చందనాగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యం చెల్లించాలి. రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ తర్వాత సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ రామచంద్ర ప్రభువుని మదిలో ధ్యానించాలి. ఈ మాఘమాస వ్రతం అనేది నారాయణుని ఉద్దేశించే వ్రతం. తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో చేయాలి. ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యం, బెల్లం, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఏకపాత్రలో ఉంచి కానీ కొత్త గుడ్డతో మూట కట్టి కానీ దానం ఇయ్యాలి. మాఘపురాణం స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతుడిపై ఉంచి మరికొన్ని అక్షతలు తనపై వేసుకోవాలి. కాబట్టి శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుని నిష్ఠతో పూజిస్తే ఎటువంటి మహాపాపాలైనా కూడా నశించిపోతాయి. దీనికి ఒక కథ ఉన్నది, చెప్తాను విను. గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడం కోసం ఉత్తర దేశానికి బయలుదేరాడు. ఈలోగా మాఘమాసం ప్రవేశించింది. అప్పుడు నడిచే వెళ్ళటం కదా. కృష్ణానది దగ్గరికి వచ్చాడు. ఆ టైంలో, ఆ సమయంలో అక్కడ విడిచేశారు. సూర్యోదయ సమయంలో, అర్ధోదయ సమయంలో స్నానం చేసి తీరంలో ఉన్న ఒక రావి చెట్టు దగ్గరికి వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై హరిని విధియుక్తంగా పూజించాడు. తర్వాత శిష్యులందరికీ మాఘమాఘ ప్రభావాన్ని వినిపించాడు. ఈ విధంగా ప్రతిదినం ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపాన్ని ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచారు, పూజించారు. అయితే ఒక ఆడ కుక్క వచ్చి ఈ తంతంగం అంతా చూస్తుంది దూరంగా కూర్చొని. శిష్యులు వారి వద్దున్న దండంతో దాన్ని బెదిరించారు. అది చుట్టూ తిరుగుతుందే కానీ పోవటలే, తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంటుంది. ఆ తర్వాత నువ్వెవరు, ఇలా చేయడానికి కారణం ఏమిటి అని గౌతములు ప్రశ్నించాడు. అది రాజుగా మారిపోయి, మునిచంద్రబా, నేను కళింగరాజును, మాది చంద్రవంశం, నా పేరు జయచంద్రుడు,
నాకు అన్ని విద్యల యందు ప్రావీణ్యత ఉన్నది. నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉన్నాను. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. అన్నదానం తెలదానం ఇవన్నీ కూడా చేశాను. అనేక ప్రాంతాల్లో నూతులు తవ్వించాను. బాటసారులకు నీటినిచ్చే చెట్లు నాటించాను. అనేక దేవాలయాలు నిర్మించాను. దైవ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాను. ఎన్నో యజ్ఞాలు కూడా చేశాను. పురాణాల్లో చెప్పిన ధర్మాలన్నీ కూడా చేశాను. అయితే చివరికి నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం ఏంటంటే ఒకనొక రోజున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఆయన నా వద్దకు ధనం కోసం వచ్చాడు. ఆయన కాళ్ళు కడిగాను. నా శిరస్సుపై ఆ నీళ్లు చల్లుకున్నాను. రాజా, ఆయన చెప్పాడు, నీకు కొన్ని గుప్త విషయాలు తెలియజేస్తాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇది మాఘమాసం. సూర్యోదయం అయిన తర్వాత నువ్వు స్నానం చేసి, అంటే అర్ధోదయ సమయంలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాసం వాక్యాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ మనువర్యుడు అలా నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లుగా మాట్లాడాను. మీరు పలికిన విషయాలన్నీ నాకు తెలుసు, అన్ని బూటకాలు అవన్నీ. నేను చేసిన వాటికన్నీ గొప్పన అవన్నీ, నేను ఎన్నో చేశాను అని ఇంతకుముందు తను చేసిన పనులన్నీ కూడా చెప్పుకొని వచ్చాడు. ఆ తర్వాత నా మాటలకు మునికి కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. అప్పుడు చేతులు పట్టి నేను బతిమలాడితే ఎట్టకేలకు అంగీకరించి ధనం తీసుకుపోయాడు. ఈ విధంగా నేను కొంతకాలం రాజ్యం వెళ్ళి ప్రాణాలు విడిచాను. తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మే వచ్చింది. నా పాప ఫలమే కానీ, అంటే మాఘమాసాన్ని నిందించినందువల్ల, దాన్ని తృణీకరించినందువల్ల ఈ విధంగా నాకు వచ్చింది. ఇప్పుడు నాకు మీరు చేస్తున్న ఈ యజ్ఞాన్ని, ఈ మాఘమాస వ్రతాన్ని చూసి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని అనగానే మరి గౌతమ ముని కూడాను, నాయన నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరం ఉండి ఈ మాఘమాసం అంతా కూడా కృష్ణానదిలో స్నానం చేస్తాను, నువ్వు కూడా అలానే చెయ్యి, నీకు కుక్క జన్మ పోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఒక కప్ప కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూసి మునివనితిగా మారింది. ఆమె నవయవనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకి జ్ఞానోదయమై తన పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞప్తికి వచ్చింది. అమ్మాయి, నువ్వెవరివి, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించాడు. అది కూడా ఆమె కూడా తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఆ వృత్తాంతం రేపు మనం 6వ అధ్యాయంలో చెప్పుకున్నాను. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యः సమస్తం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.